జగన్ ఆశలు గల్లంతైనాయి. ఏదైతే త్వరలోనే ఎన్నికలు జరిగితే నోటిఫికేషన్ వస్తుందని మొన్నే చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఫస్ట్ ఫేజ్లో ఎన్నికలలోనే ఆంధ్రాకి జరుగుతుందని ఆశించారు. కానీ ఇది మధ్య ఫేజ్కి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మే 13వ తారీఖున పోలింగ్ జరగబోతోంది అన్నటువంటిది తేల్చి చెప్పింది ఎన్నికల సంఘం. తద్వారా అత్యంత కీలకమైనటువంటి వ్యవహారం అయినట్టయింది. అంటే ఇక్కడ పోలింగ్కి సంబంధించినటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్లో మే 13న నోటిఫికేషన్ ఏమో 18 ఏప్రిల్ ఇవ్వబోతున్నారు. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ 25 ఏప్రిల్, స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ 26 ఏప్రిల్, విత్డ్రాయల్స్ వచ్చేటప్పటికి 29. పోలింగ్ డేటు మే 13న ఎన్నిక జరగబోతుంది. రిజల్ట్స్ జూన్ 4వ తారీఖున, అంటే అందరికీ అన్ని దేశం అంతా కూడా ఒకటే అనుకోండి. అంటే టోటల్గా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో జరుగుతుంది అనుకున్న ఎన్నికలు ఇదే ఏప్రిల్ 11కి జరుగుతుంది అనుకున్న ఎన్నికలు 18 నుంచి ఇక్కడ నోటిఫికేషనే 18కి అవుతుంది. టోటల్గా అసలు దేశవ్యాప్తంగా ఎన్నికలు కూడా ఫస్ట్ ఫేజ్ ఏప్రిల్ 19 జరగబోతున్నాయి. ఆ దశలోనే వస్తుందని భావించారు. అదే కొంచెం ఎక్స్టెండ్ అయింది ఈ లేట్ల మూలంగా. అయితే ఏప్రిల్ 18 నోటిఫికేషన్ ఇస్తారు ఆంధ్రప్రదేశ్కి. నామినేషన్స్ డేట్ ఏమో 25 నుంచి తీసుకుంటారు. స్క్రూటినీ ఏమో 26 చేస్తారు. అంటే లాస్ట్ డేట్ నామినేషన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నామినేషన్ బిగిన్ అవుతాయి 18 ఏప్రిల్ నుంచి. నామినేషన్స్కి లాస్ట్ డేటు 25 ఏప్రిల్, స్క్రూటినీ వచ్చేటప్పటికి 26వ తారీఖు, విత్డ్రాయల్స్ గడువు 29. టోటల్గా పోలింగ్ 13వ తారీఖు జరుగుతుంది. రిజల్ట్స్ 4వ తారీఖు వస్తాయి అన్నటువంటిది స్పష్టతనిచ్చింది ఎన్నికల సంఘం.